జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జీవిస్తున్న కలియుగం ఇంకా ఎంతకాలం ఉంది? కలియుగానికి ముందు 3 కాలాలు ఉండేవని మనందరికీ తెలుసు. ఏ యుగం ఎన్నాళ్ళు ఉంటుంది అనే విషయం ఇప్పుడున్న వారికి తెలియదు. కలియుగానికి ముందున్న యుగాలు ఎన్ని, ఆ కాలంలో ధర్మం ఎలా ఉండేదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యుగాలు 4: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మొట్టమొదటిసారిగా మనం సత్యయుగం గురించి తెలుసుకుందాం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. సత్యయుగం వైవస్విత మన్వంతరాలలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభం అయ్యింది. ఈ యుగములో భగవంతుడు నారాయణుడు లక్ష్మి సహితంగా పరిపాలించాడు. ఈ యుగం కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతుంది. ప్రజలు బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేనేలేవు. సత్యయుగములో నారాయణుడు మత్స్య, కూర్మ, వరహ మరియు నరసింహ అవతారాలలో కనిపిస్తాడు. సత్యయుగములో శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపడం ద్వారా సత్యయుగం ముగిసి త్రేతాయుగం మొదలైంది. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ రోజు నుండి ప్రారంభం అవుతుంది. త్రేతాయుగం ప్రారంభంలో వామనుడు కనిపిస్తాడు. వాయు పురాణం ప్రకారం త్రేతాయుగంలో విష్ణువు యొక్క 3 అవతారాలు కనిపిస్తాయి. వామనుడు, పరశురాముడు, శ్రీరామచంద్ర అవతారాలలో కనిపిస్తాడు. ధర్మం 3 పాదాలపై నిలిచింది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. శ్రీరాముడు రావణాసురుని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ప్రారంభమవుతుంది. ద్వాపరయుగం 3వది. ఈ యుగములో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాప సంహారం చేస్తాడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన శాశ్వతమైన వైకుంఠ నివాసానికి తిరిగి వచ్చిన క్షణంలో ఈ యుగం ముగిసింది. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. 4వది కలియుగం. శ్రీకృష్ణ పరమాత్ముడు మరణానంతరం ప్రారంభం అవుతుంది. సూర్య సిద్ధాంతం ప్రకారం BC 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమయ్యింది. ఈ యుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో ఒకరంటే ఒకరికి పడదు. పాప భీతి నశిస్తుంది. స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడనే రోజు వస్తుంది. అధర్మం పెరుగుతుంది. కలియుగములో మంచి అనే మాటకు చోటు ఉండదు. అధర్మానికి మొగ్గు చూపుతారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం చూపుతాడని శివపురాణం చెబుతుంది. ఈ యుగం అంతరించడానికి 4,26,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.